చేయాలనుకున్న మా నాన్న యంగ్ డైనమిక్ హ్యాండ్సమ్ ఫాదర్ అని, కానీ దేవుడు దాన్ని నాకు చెప్పుకొని ఎవరైనా తీసుకెళ్ళిపోయాడు. సరే నేను ఆ గోల్ రీచ్ అయ్యేవాడికి మా నాన్న ఆఫీస్లో ఫోటో చేయించుకున్నా, నాన్నని కట్అవుట్ చేయించుకున్నా. ఆ కట్అవుట్ ఫోటోతో నాన్నని ఇంట్రడ్యూస్ చేసుకుంటా. నాన్న ఉంటుంటే నాన్నతోనే సాంగ్స్ చేస్తుండే, నాన్ననే హీరోగా చేస్తుంటే నేను ఎంత గర్వంగా ఫీల్ అవుతా అంటే మా నాన్న అంతా ఎక్కువ ఉండడానికి ఫీల్ అవుతా ఉంటుంది నేను కానీ మా తమ్ముడు కానీ. అది కొన్ని రోజులు ఏంటి, ఎక్కువ రోజులు లేకుండా పోయింది. సో మా నాన్న గురించి ఇప్పటికి కూడా నాన్న లేకున్నా కూడా ఎక్కడ కలిసిన నాన్న గురించి చెప్తా ఉంటారు. సో నాన్నని గ్రాండ్ గా చూపించాలనుకుంటున్నా. ముఖ్యంగా ఇది వచ్చినందుకు మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలి, మీ ఆశీర్వాదాలు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి గ్రూప్ ఫోటో కూడా ఆల్బమ్ ఉంది. నేను ఎప్పుడు గంగారాం అంకుల్ని అడుగుతా ఉంటా, అంకుల్ ఒకసారి నా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఒకసారి పరిచయం చేయండి. మీరు ఫోన్లో చెప్తున్న విషయాలన్నీ కూడా నాకు యూట్యూబ్ లో చెప్తుంది. నేను ఒకసారి నాన్న గ్రాండ్ గా చూపించాలనుకుంటున్నా. ఎవరు కూడా ఇట్లా ఉన్న వాళ్ళు ఎవరు కూడా దాగిపోవద్దు, బయటికి రావాలి. సినిమా హీరోలు ఏమన్నా అయిపోతే వాళ్ళ అన్ని బయటికి వస్తూ ఉంటాయి న్యూస్ లాగా, అని మా నాన్న లాంటి వాళ్ళ కూడా బయటికి రావాలి అని ఎప్పుడో గంగారాం అంకుల్తో నేను డిస్కస్ చేస్తా ఉంటా. తప్పకుండా నా అందరిని నేను కనిపిస్తా, గ్రూప్ లో యాడ్ చేపిస్తా. ఏం చేసినా అందరం కూడా సపోర్ట్ ఉంటాం. అంటే మొన్ననే మీ అందరి ఆశీర్వాదాలు ఎప్పటికీ నాకు ఉండాలి అనుకోని మాట్లాడి ఈ రోజు ఇక్కడికి అటెండ్ అయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా సహకారాలు ఆశిష్యులు వెళ్ళవేయాలనుకుంటాయి. రాజన్న మీరు ఒక్కరికి లేదు, ఒక రాజన్న రండి, పేరు చెప్పు, ఫోటో ఉండాలి, ఫోటో అంతా అదే నువ్వు రాయడం చెప్తాను మాట్లాడుతా నేను